హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మరొక చక్కటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామండి. అయితే నిన్న ఈవినింగ్ కొంచెం చిన్న షాపింగ్ ఉందని బయటికి వెళ్ళినామని చెప్పాం కదండి. అయితే అందులో వచ్చేసరికి ఏమైందంటే కొంచెం లేట్ అయింది, 9 అయిపోయిందండి. అప్పటికే పిల్లలు ఆకలి అంటున్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసేసరికి లేట్ అవుతుందని మా వారు వచ్చేటప్పుడే రెస్టారెంట్లో ఫుడ్ అయితే పార్సిల్ తీసుకుందామని అంటే అక్కడే ఫుడ్ పార్సిల్ తీసుకొని వచ్చామండి. అక్కడ నుండి ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మనీ అయితే ఫుడ్ అన్ని గిన్నెలో సర్దుతున్నాడు. మనము వంటింట్లో చేసిన గిన్నెలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ముందు రూమ్లో పెట్టమంటేనే పెట్టారు. కాకపోతే ఏంటంటే రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినవి మాత్రం ఓపెన్ చేయాలంటే వాళ్ళకి ఎక్కలేని ఆతృత అన్నట్టు, నేను ఓపెన్ చేస్తా అని తీసుకున్నాడు. ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్, ఇంకా అదేంటి కాజు బిర్యానీ అనుకుంటా, కాజు బిర్యానీయే. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఆనియన్స్ని లెమన్స్ ఇచ్చారండి, కర్డ్, ఇంకా ఫ్రైడ్ రైస్ అదేంటి. అయితే పిల్లలకు పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ ఇది ఏంటంటే కాజు బిర్యానీ. మనీ ఓపెన్ చేస్తున్నాడు, మనకి రావట్లేదు. మమ్మీ నువ్వే ఓపెన్ చేయని అంటున్నాడు. బాగా టైట్ ఉంది మూత. అయితే తీసాను, నేను ఓపెన్ చేసిన. అయితే అందులో నుంచి వేరే బౌల్లోకి చేంజ్ చేసిన మళ్ళీ తర్వాత. ఇక్కడ ఇది మంచూరియా అండి, వెజ్ మంచూరియా. పాపకి వెజ్ మంచూరియా తినాలని 2 డేస్ నుంచి అనిపిస్తుందంట. మా డాడీ వెజ్ మంచూరియా తీసుకో అంటే తీసుకున్నారు. ఈ వెజ్ మంచూరియా అయితే మామూలుగా మనం రెస్టారెంట్లో తింటే తక్కువ క్వాంటిటీ అనిపిస్తుందండి, కానీ మనం పార్సిల్ తీసుకొచ్చిన తర్వాత నాకైతే ఎక్కువ క్వాంటిటీ అనిపించింది. టేస్ట్ కూడా చాలా సూపర్ ఉండే. ఇక ఆ పెరుగుని అదేంది సూప్ అయితే ఎవ్వరం తినము. దాదాపు పెరుగు వేసుకుంటేనే ఒకదాన్ని వేసుకుంటాను, పిల్లలు అయితే ఆ పెరుగు ఎవరు వేసుకోరండి. మజ్జిగ కాజు బిర్యానీ అయితే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన. పిల్లలకి మనీ ఉల్లిగడ్డ తింటున్నాడు, వాళ్ళకైతే పెట్టించేసిన అండి. చెరి ఒకటి నాన్ వేసి పన్నీర్ కర్రీ వేసి ఇచ్చి కొంచెం రైస్ పెట్టించేసిన. ఎందుకంటే వాళ్ళు మా పాపనైతే ఫస్ట్ ప్లేట్లో ఏది వేస్తామో అదే తింటాం, మళ్ళీ నెక్స్ట్ మనం ఏమైనా వేస్తామంటే నాకు ఎక్కువైపోయింది, నువ్వు సెకండ్ టైం పెట్టినామంట అన్నట్టు. అందుకనే నేను వాళ్ళకి పెట్టించేసిన పాపకైతే. మనకి కూడా ఫస్ట్ పరాటా తింటా, అదే ఏమంటారు దాన్ని, బటర్ నాన్ తింటా అన్నాడు. ఈ ప్లేట్ నా ముందున్న ప్లేట్ అయితే నేను రైస్ వేసుకున్నా అండి, రైస్ని మంచూరియా వేసుకున్నా. బిర్యానీలోకి చిన్న సూప్ టైప్ ఏదో ఇచ్చినట్టు వెజ్. అంటే మేము తినేది వెజ్జే కాబట్టి, మేము వెజ్జే తింటాం కాబట్టి మాకు ఇదే ఎక్కువ. మా వారు టేస్టీ కూడా అదేం కారం ఉండదు రైస్. నేను ఏమంటున్నా అంటే కలర్ అంత రెడ్ ఉంది కదా, కారం ఉంటుందేమో అని నేను తినా అంటే మా ఆయన తిని చూడు కాజు బిర్యానీ అది ఏం కారం ఉండదు అని అంటే నేను టేస్ట్ చేస్తున్నా అండి. నిజంగా అసలు కారం అయితే ఏం లేదు, మీడియం స్పైసీ ఉంది అంతే. మా పాప కూడా సూపర్ ఉంది అని అన్నది. మా మనీ ఫస్ట్ నాన్లు తిన్నాడు, నాన్ తిన్న తర్వాత రైస్ తిన్నాడు. ఇక మేము బయటికి వెళ్ళినాం కదండి, ఇక మనం ఆడవాళ్ళకి ఏముంటుంది పని, బయటికి వెళ్ళినామంటే ఫస్ట్ కాయగూరలు లేకపోతే టిఫిన్లకు ఏం అవసరం ఉంటే అవి తెచ్చుకునే మన పని. పక్కనే వెజిటేబుల్ ఒక స్టోర్ ఉంది, అక్కడ బెండకాయలు, బీరకాయలు, టమాటాలు, ఆలుగడ్డ, వంకాయలు కూడా తీసుకున్నాను అండి. కాకపోతే ఇవాళ మార్నింగ్ వంకాయలు వాడేసినాం వంకాయలు. అయితే మేము ఏం షాపింగ్ చేసినామని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఫోన్ తీసుకున్నామండి, కొత్తది ఓప్పో ఫోను. ఈ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో మన నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.